హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలగణేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామండి. దానికోసం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలండి. ఎగ్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్, వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలండి. వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ వేసేసి బాగా కలిపేసుకోవడమే. కలిపేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. దీంట్లో సాసులు ఏం వేయడం లేదండి, హోమ్మేడ్గా ప్రిపేర్ చేశాను. అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది. దీంట్లో కాంబినేషన్గా నేను చికెన్ ఫ్రై చేశాను. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలితే కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.